2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత రాజ్యసభ శాసనమండలిలో ఆ పార్టీ సభ్యులు కూటమి వైపు వెళ్తున్నారు. ఇప్పటికే 3 రాజ్యసభ ఎంపీలు కూటమిలో చేరగా సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఇక తాజాగా వక్ఫ్ బిల్ పార్లమెంట్లో ఆమోదం వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ నిర్ణయించింది. లోక్సభలో వ్యతిరేకంగా ఓటింగ్ చేశారు. కానీ రాజ్యసభలో మాత్రం వైసీపీ ఎంపీ ఒకరు క్రాస్ ఓటింగ్కు పాల్పడడం రాజకీయంగా ఇప్పుడు రచ్చకు కారణమవుతోంది. వక్ఫ్ను అడ్డం పెట్టుకుని వైసీపీ నాటకం ఆడుతోందని టీడీపీ ధ్వజమెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024 పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందింది. అటు లోక్సభలోనూ ఇటు రాజ్యసభలోనూ ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అంతేకాదు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. దీంతో ఇది చట్టంగా మారిపోయింది. త్వరలోనే దీనిని అమలు చేసేందుకు కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వడమే తరువాయి అన్నట్టుగా పరిస్థితి మారింది. అయితే కేంద్రం తెచ్చిన వక్ఫ్ బిల్లు వ్యవహారం కొన్ని రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. మరీ ముఖ్యంగా ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య ఈ దుమారం మరీ ఎక్కువగా రేగింది. వైసీపీ లోక్సభలో ఈ బిల్లును వ్యతిరేకించిందని, కానీ రాజ్యసభలో మాత్రం లోపాయికారిగా మద్దతు తెలిపిందని టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా మైనార్టీల గొంతు కోసారంటూ కామెంట్లు కూడా చేసింది. అయితే వైసీపీ మాత్రం తమ ప్రమేయం లేదని, తమ పార్టీ నుంచి ఎంపికైన రాజ్యసభ ఎంపీ పరిమల్ నత్వానీ మాత్రమే ఎగువ సభలో ఆమోదం తెలిపారని చెప్పుకొస్తోంది. పరిమల్ నత్వానీ అంబానీ కుటుంబానికి సన్నిహితుడు. అందుకే ముఖేష్ అంబానీ రికమెండేషన్తో ఆయన వైసీపీ కోటాలో రాజ్యసభకు ఎంపికయ్యారు. అయినప్పటికీ వైసీపీపై టీడీపీ విమర్శలు ఆపలేదు. దాంతో అధికార కూటమికి కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ ఇప్పుడు మరో వ్యూహానికి తెరతీస్తుంది. టీడీపీకి చెందిన ఓ నేత రాజీనామా చేయడాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మైనార్టీ నేత వాజీద్ ఖాన్ తాజాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనిలో ఆయన ప్రాథమిక సభ్యత్వానికి సంబంధించిన నెంబరును కూడా ఉటంకించారు. టీడీపీ వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా వ్యవహరించినందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ దాని వెనుక వైసీపీ చాలా తతంగం నడిపించిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అసలు వాజిద్ ఖాన్ తమవాడు కాదని, పార్టీలో ఉన్నానని చెప్పుకుంటున్నా అసలు ఆయన ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని అదే పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మైనార్టీ టీడీపీ నాయకుడు నాగుల్ మీరా ఆరోపిస్తున్నారు. అంతేకాదు వాజిద్ను డబ్బులతో వైసీపీ లోబర్చుకుందని, దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారని అన్నారు. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం లేనివారు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. కీలకమైన మైనార్టీ నాయకులు తమతోనే ఉన్నారని టీడీపీ నేతలు చెబుతుండడం గమనార్హం.